రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 241తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మన టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు లాంచ్ చేయబోయేటువంటి, అంటే నిన్న నేను అడిగాను కదా, సో ఈ రోజు లాంచ్ చేయబోయేటువంటి X2 మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు? 16,999, 17,999, 18,999 లేదా 19,999, అంటే వేరియంట్, బేస్ వేరియంట్ అని చెప్పి అడగడం జరిగింది. ఆల్మోస్ట్ మీలో 47% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కరెక్ట్గా గెస్ చేయడం జరిగింది. సో ఇది వచ్చినప్పటికే 16,999 కింద లాంచ్ అవ్వడం జరిగింది. ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే 29% ఆఫ్ ద యూజర్స్ 17,999 అని, అలాగే 12% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 19,999 అని, అలాగే 9% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి 18,999 అని ఓట్ చేయడం జరిగింది. కానీ ఈసారి రియల్మీ మాత్రం నెయిల్డ్ ఇట్ అని నేను చెప్తాను. ఫెంటాస్టిక్ ప్రైస్లో దీన్ని అయితే లాంచ్ చేశారు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇదే ఈవెంట్లో ఈరోజు రియల్మీ బడ్స్ ఎయిర్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది రియల్మీ సంస్థ. ఇకపోతే మీరు బ్లూటూత్ ఏదైతే రియల్మీ బడ్స్ 2 వైర్లెస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారా, లేదు అన్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి. ఆబ్వియస్లీ ఈరోజు రియల్మీకి సంబంధించిన ఈవెంట్ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద న్యూస్ కూడా ఇవే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చినప్పటికీ రియల్మీ X2 మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈరోజు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రీవియస్లీ వీళ్ళు XT730G అన్నారో దాన్ని పేరు మార్చి ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేశారు. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G SoC చిప్ సెట్, అది కూడా 8 nm బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద ఇది రావడం మరొక విశేషం. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4, 6 అలాగే 8GB ఇట్లా 3 డిఫరెంట్ వేరియంట్స్లో, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 64 అలాగే 128GB 2 వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ మనకు దొరుకుతున్నాయి. ఇక స్క్రీన్ విషయానికి వచ్చారంటే 6.45 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LED స్క్రీన్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేయడం కూడా ఇది మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అండ్ అట్ ద సేమ్ టైం 0 to 100% ఛార్జ్ అవడానికి ఇది అరౌండ్ 73 minutes టైం తీసుకుందంట. ఇంకోసారి దీంట్లో మనకి ఊక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0 తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. 30 watts. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. రేర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మన ముందు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా అనే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ తోటి మనకి 64 మెగాపిక్సెల్గా రావడం జరుగుతుంది. ఇకపోతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కోసం, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఇది వచ్చేటప్పటికి మ్యాక్రో షాట్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏకంగా 32 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. ఈసారి ఫ్రంట్ కెమెరాలో కూడా వీళ్ళు నైట్ సైట్ మోడ్ని తీసుకొని రావడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక రేర్ వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్తో పాటుగా మీకు బుకే ఎఫెక్ట్ ఈవెన్ వీడియోలో కూడా తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ స్లో మోషన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఇది వచ్చేటప్పటికి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే డాల్బీ అట్మాస్, అలాగే హైరెస్ ఆడియోతో పాటు ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండేటువంటి ఫీచర్స్ అన్నిటితో ఇది మనకు రావడం మరొక విశేషం. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పెరల్ వైట్, పెరల్ బ్లూ ఈ రెండు అయితే మనకు తెలిసినయే, ఆల్రెడీ XTలో మనకు లాంచ్ చేసింది. ఇక దీంట్లో అడిషనల్గా పెరల్ గ్రీన్ కలర్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం. ఇక ఫైనల్గా ప్రైజెస్ విషయానికి వచ్చారంటే ప్రైస్ కూడా ఫెంటాస్టిక్గా మన ముందు తీసుకొచ్చారని చెప్పొచ్చు. దీంట్లో బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 464GB ఉన్నటువంటి వేరియంట్ 17,000 రూపాయలకు మన ముందు తీసుకొచ్చారు. ఇకపోతే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ 6 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 18,999, అంటే 19,000 రూపాయలకు మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా దీంట్లో మరొక వేరియంట్ ఏదైతే ఉందో 8 + 128GB దీన్ని 20,000 రూపాయలు తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి మిడ్ రేంజ్ ఉన్నది ఏదైతే ఉందో 17,000 తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇందులో తీసుకుంటే బేస్ బాగుంటుంది, లేదు అన్నట్లయితే కనుక మనకి హై ఎండ్ అంటే టోటల్లీ 20,000 ఉన్నది ఏదైతే ఉందో ఇది మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో December 20th మన ముందు తీసుకొచ్చారు. ఇక ICICI బ్యాంక్ కార్డ్ని యూస్ చేశారు అన్నట్లయితే ఇన్స్టెంట్గా 1,500 రూపీస్ డిస్కౌంట్ మీకు దొరుకుతుంది. 1,500 రూపీస్ డిస్కౌంట్ అంటే ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే కేవలం మీకు 15,500 రూపాయలు మాత్రం ఉంటుంది. ఇదైతే ఫెంటాస్టిక్ డీల్ అని నేను అంటాను. ఇకపోతే దీంతో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బడ్స్ ఎయిర్ అని అంటున్నారు. సో ఇది కూడా సూపర్. ఈవెన్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారన్నారు. సో నాయిస్ క్యాన్సిలేషన్, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే టచ్ జెస్చర్ సెన్సార్స్, అలాగే ఇనియర్ డిసెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. ఓవరాల్గా దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు 3,999, అలాగే రియల్మీ మనకు ప్రీవియస్లీ ఇచ్చినటువంటి 400 వోచర్తో యూజ్ చేశారు అన్నట్లయితే కనుక
రూపాయలకి ఇది రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు రియల్మీ పైసా అని చెప్పి మరొక ప్రోడక్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి ప్యూర్లీ ఫైనాన్షియల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనే చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము లోన్స్ తీసుకోవచ్చు అండ్ ఈవెన్ బిజినెస్ లోన్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మన క్రెడిట్ స్కోర్ చూసుకోవటం, అలాగే ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఈవెన్ దీంట్లోనే మనకి ఇన్సూరెన్స్, ఈవెన్ పర్సనల్ ఇన్సూరెన్స్ని కూడా మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. వీలైతే డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని రేపు మన ఛానల్లో తీసుకొస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలన్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయగలరని చెప్పి నా మనవి. ఇకపోతే రియల్మీ బడ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ సేల్ ఏదైతుందో ఆల్రెడీ ఈ 2 o'clockకే వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చేసారు, హెయిర్ టు వెయిట్ సేల్ అని చెప్పి. అండ్ ఆల్రెడీ నేను ఈ సేల్లో దీన్ని బుక్ చేశాను. అతి త్వరలో మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఏదైతే ఉందో ఈ December 23rd అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ ద్వారా మన ముందుకు రాబోతుంది. ఇకపోతే ఇదే రియల్మీ బడ్స్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ ఏంటి అంటే వీళ్ళు కండక్ట్ చేసినటువంటి హెయిర్ టు వెయిట్ సేల్ ఏదైతే ఉందో అక్షరాల 11,000 యూనిట్లు అమ్మేశారంట. అంటే ఈ ప్రైస్ ట్యాగ్లో ఇదైతే నేను ఫెంటాస్టిక్ అంటాను. కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ ఒక్క దగ్గర నాకు కొంచెం డౌట్ ఉంది. ఎట్లయినా అన్బాక్సింగ్ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అతి త్వరలో మన ఇండియాలో మరొక ప్రోడక్ట్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది వచ్చినప్పటికే పవర్ బ్యాంక్, ఆల్రెడీ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నారా? సో ఇది వచ్చినప్పటికే ప్యూర్లీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం ఒక విశేషం అనే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి బిఎస్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఈరోజు అఫీషియల్గా కంప్లీట్ చేసుకుంటే అఫీషియల్గా దీన్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా వీళ్ళు ఒక స్మాల్ బ్యాగ్ని కూడా అఫీషియల్గా ఈరోజు వీళ్ళు రివీల్ చేయడం అయితే జరిగింది. అంటే సేల్లోకి తీసుకొచ్చేసారు. సో దీని కాస్ట్ మీరు చూసారన్నట్టయితే కేవలం 249 రూపీస్ మాత్రమే. 12 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. జనరల్గా మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా చిన్న ఈవెంట్కి వెళ్తున్నప్పుడు మీకు కావాల్సినటువంటి థింగ్స్ అన్నింటినీ కూడా దీని ద్వారా క్యారీ చేసుకోవచ్చు. ఇకపోతే స్పోర్ట్స్లో ఉండేటువంటి అన్ని కలర్స్ మన ముందుకు రాబోతున్నాయి. అండ్ దీని పేరు వచ్చేటప్పటికే ఎంఐ స్టెప్ అవుట్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ అతి త్వరలో మన ముందుకి మరొక కెమెరా సెన్సార్ని తీసుకొని రాబోతుందనంటే ఎస్, ఈ న్యూస్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే మరొక సెన్సార్ని మన ముందు తీసుకొని రాబోతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కెమెరా సెన్సార్స్ కన్నా కానీ మరింత పవర్ ఎఫిషియన్సీగా వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో దీంట్లో మీరు చూసారంటే 144 మెగాపిక్సెల్ మనకి ఇందులో సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో రెగ్యులర్గా మనం వాడేటువంటి సెన్సార్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ 42% మరింత తక్కువ పవర్ కన్జంప్షన్ తోటి 10 FPS ఫోటో ఫ్రేమ్ షాట్స్ని కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ వీడియోలో కూడా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వీడియోస్తో కంపేర్ చేశారంటే 26% మరింత తక్కువ పవర్ కన్జంప్షన్ చేసేటువంటి అవకాశం ఉందంట. అంటే సాధారణంగా మీరు చూస్తూనే ఉంటారు, రెగ్యులర్గా మనం కెమెరా యాప్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఫోన్ అనేది మనకి చాలా ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మరింత బెటర్ ఇమేజెస్ అండ్ వీడియో రికార్డింగ్స్ తీసుకొని రావడం కోసం ఈ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సెన్సార్ని అతి త్వరలో సామ్సంగ్ మన ముందు తీసుకొని రాబోతుంది. ఆల్ ద బెస్ట్ టు ద సామ్సంగ్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి తిరిగి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ ఈరోజు మరొక నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పేటెంట్ మొబైల్ ఫోన్ని డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా మీరు చూసారనైతే ఫోల్డబుల్ లేదా ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ని మనం చూసాం. ఈసారి ఈ డిస్ప్లే ఏదైతే ఉందో ఎక్స్పాండబుల్ డిస్ప్లే. అంటే మనం ఒకప్పుడు అవతార్ మూవీలో చూసినటువంటి విధంగా డిస్ప్లే ఏదైతే ఉందో ఎక్కడికక్కడ మనకి ఎక్స్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే కొంతసేపు మీరు కావాలనుకున్నప్పుడు మొబైల్ లాగా, మరికొంతసేపు మీకు కావాలనుకున్నప్పుడు దాన్ని ట్యాబ్ లాగా యూజ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి పేటెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ December 6th అఫీషియల్గా అప్రూవ్ అయిపోవడం కూడా జరిగిందంట. ఇక ఈ డిస్ప్లేస్ మనం చూడాలి అన్నట్లయితే వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు 2022. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ సంస్థ దగ్గర నుంచి అంటే రెడ్మీ అఫీషియల్గా ఈ రోజు తన యూజర్స్ అయినటువంటి రెడ్మీ 7A మొబైల్ ఫోన్కి అఫీషియల్గా MIUI 11ని అప్డేట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా రెడ్మీ 7A యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus అఫీషియల్గా వీళ్ళు ఒక ఈవెంట్ని ప్లాన్ చేశారు జనవరిలో అని చెప్పి ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. మోస్ట్లీ ఈ ఈవెంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అనౌన్స్ చేస్తారనేటువంటి రూమర్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ఈవెంట్లో వీళ్ళు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్తో పాటుగా మనకి OnePlus నుంచి అతి త్వరలో తీసుకొని రాబోతున్నటువంటి కాన్సెప్ట్ ఫోన్ అదేనండి ఫోల్డబుల్ డిస్ప్లేని షోకాస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇందులో వచ్చేటప్పటికే 5G కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఈవెంట్ వచ్చేటప్పటికే వీళ్ళు రేపు లాస్ వెగాస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే January 17th 2020లో అఫీషియల్గా ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మనం 2021 కల్లా OnePlus కంపెనీ దగ్గర నుంచి ఫోల్డ్
ఫోల్డబుల్ డిస్ప్లేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసారంటే కేవలం సామ్సంగ్, హువావి అండ్ అట్ ద సేమ్ టైం మోటరోలా మాత్రమే తీసుకొచ్చారు, కానీ వీటి ప్రైసెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. వన్ ప్లస్ నుంచి అంటే మేబీ ఈ ఫోన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, ఎందుకంటే వన్ ప్లస్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. సో ఇవి ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.